హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం సార్. వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న రెండు రాష్ట్రాల విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మా ప్లాటో యాజమాన్య వారు మీకు డైలీ ఉచిత కరెంట్ అఫైర్స్ని అందిస్తున్నందుకు మీ తరపున నేను ధన్యవాదాలు చెప్తున్నా సార్. మా ప్లాటో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ప్లాటో ఆన్లైన్ యాప్ను మీరు రిజిస్టర్ చేసుకోండి. లింకు డిస్క్రిప్షన్లో ఉంది. మీ ఫ్రెండ్స్ అందరికి చేరవేయండి. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. టుమారో సండే నాడు లైవ్ ఈ వారం రోజుల కరెంట్ అఫైర్స్ మీద ఎగ్జాము నిర్వహించబోతున్నాం. ఈ వారం రోజుల కరెంట్ అఫైర్స్ మీద విశ్లేషణ చేయబోతున్నా. రేపు 4 గంటల నుండి 5 గంటల మధ్య ఎగ్జామ్ ఉంటుంది సార్. లైవ్ క్లాస్ ఉంటుంది. అందుకే మీ ఫ్రెండ్స్ అందరూ చేరవేయండి సార్. మేము చెప్పాము కదా ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెప్పి. ఎగ్జామ్స్ నిర్వహణతో పాటు నేనే రేపు పేపర్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. 4 to 5 ఉంటుంది. మరి అందరూ కూడా రావచ్చు. మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పండి సార్. షేర్ చేసుకోండి ప్లాటో యాప్ను. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పండి సార్. ఓకే, మరి ముఖ్యంగా సార్ ఏషియన్ మీడియా అవార్డు గ్రహీత సల్మాన్ రవి సార్. ఇతను గత 30 సంవత్సరాల నుండి BBC ఇండియాలో BBC ఇండియా మీడియాలో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. ఇతను వచ్చేసి ఇక్కడ సార్ ప్రధానంగా అదేవిధంగా సార్ లాక్డౌన్ ఇక్కడ సమయంలో అంబాల నుండి బీహార్ రాష్ట్రానికి కాలు నడకన కొద్ది కుటుంబాలు వెళ్తున్న సమయంలో వాళ్ళ గురించి సమాజానికి తెలియపరిచారు సార్. ఇక్కడ సార్ ముఖ్యంగా వచ్చేసి సల్మాన్ రవి సార్ గత 30 ఏండ్ల నుండి BBC ఇండియా మీడియాలో ఒక జర్నలిస్ట్గా పనిచేస్తున్నారు. ఇతను లాక్డౌన్ భయంకరమైన మూమెంట్లో వచ్చేసి ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు కోల్పోయారు. ప్రతి కంపెనీ కూడా ప్రతిదీ కూడా మూతపడిపోయింది. ఎలాంటి రవాణా సదుపాయం లేదు. వీళ్ళు అంబాల హర్యానా కేంద్రంగా అంబాల నుండి ఢిల్లీ మీదుగా మధ్యప్రదేశ్ మీదుగా బీహార్కి వెళ్తున్నారు. కాలి నడకన వెళ్తున్నప్పుడు వీళ్ళు ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఢిల్లీకి చేరుకుని అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు వీళ్ళ యొక్క జీవన స్థితిగతులు, వీళ్ళ యొక్క పరిస్థితులు గమనించి వాళ్ళ యొక్క ఇబ్బందులు చూసి ఈ కుటుంబాలు ఇలా వెళ్తున్నాయి, వలస వెళ్తున్నాయి, కొన్ని వెహికల్స్ అన్న అరేంజ్ చేయండి అని చెప్పి ఆ వలస వెళ్తున్న యొక్క కూలీల కుటుంబాల గురించి మీడియా ద్వారా తెలియపరిచిన వ్యక్తి సార్ ఇతను. నా చేతిలో చిల్లి గవ్వలేదు ఇవ్వడానికి, కానీ నాకు ఒకే ఆయుధం ఉంది. వీళ్ళ గురించి
నేను సమాజాన్ని తెలియపరచాలి, కొద్దిమంది వ్యక్తులను కరుణించి కనీసం వీళ్ళని వేరే చోట కన్నా తీసుకెళ్తారని చెప్పి, అందుకే నేను ఆ వలస కూలీల గురించి BBC మీడియాలో వాళ్ళ గురించి నేను సమాజాన్ని తెలియపరచడం జరిగిందని చెప్పి అంటున్న సంఘటన సార్. అందుగాని తనకి ఈరోజు ఏషియన్ మీడియా అవార్డు లభించింది సార్. ఏషియన్ మీడియా అవార్డు బ్రిటన్ సంస్థ, బ్రిటన్లో ఉన్న BBC కేంద్రంగా ఈ అవార్డు ఇస్తున్నారు సార్. రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. 2020 సంవత్సరానికి ఏషియన్ మీడియా అవార్డు గ్రహీత సల్మాన్ రవీనా ఏ మీడియా జర్నలిస్టు. ఈ మధ్యన వార్తలకు వస్తున్న సల్మాన్ రవికి బ్రిటన్ కేంద్రంగా ఏ అవార్డు లభించింది? ఈ టైపులో పోటీ పరీక్షలు అడిగే అవకాశం మనకు ఉంటుంది సార్. అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి దీంతో పాటు ఇక్కడ మరి ముఖ్యంగా సార్ ఒక 2020 సంవత్సరము నవంబర్ 21 నాడు సార్ ఇక్కడ ఇంటర్ యూనియన్ పార్లమెంటరీ విభాగముకు అధ్యక్షుడిగా గిరీష్ చంద్ర ముర్మా ఎన్నిక సార్. ఒక జెనీవా కేంద్రంగా ఉన్న ఈ వచ్చే ఇంటర్ యూనియన్ పార్లమెంటరీలో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ WHO భారత కంట్రోలర్ ఆడిట్ విభాగం యొక్క సముదాయంలో బాహ్య ఆడిటర్ విభాగానికి ఎన్నిక కావడం జరిగింది సార్. ఇక్కడ 179 సభ్య దేశాలు సార్. ఇందులో వచ్చేసి 1889లో ఫ్రాన్సు, UK, యునైటెడ్ కింగ్డమ్ ఆధ్వర్యంలో స్థాపించారు సార్. ఏంటి సార్ అంటే వచ్చేసి ఇక్కడ ఒక WHO, ఒక ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, భారత కంట్రోలర్ ఆడిటర్ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఒక బాహ్య ఆడిటర్ విభాగానికి, ఒక ఇంటర్ యూనియన్ పార్లమెంటరీ విభాగానికి అంతర్జాతీయ స్థాయిలో ఇలా చైర్మన్గా మన గిరీష్ చంద్ర ముర్మా ఎన్నిక కావడం జరిగింది సార్. వివిధ సంస్థల యొక్క ఆడిట్ ఎలా ఉంది, వివిధ సంస్థలు అక్కడ ఏ రంగానికి ఎంత కేటాయిస్తున్నాయి, ఎక్కడ అంటే స్కామ్ జరుగుతుంది, ఎక్కడ ఏ విధంగా ఎవరు లెక్కలు తప్పులు చెప్తున్నారని చెప్పి ఆడిట్ కోసం ఇలా అంతర్జాతీయ యూనియన్ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్కి అలా అధ్యక్షుడిగా గిరీష్ చంద్ర ముర్మా ఎన్నిక కావడం జరిగింది సార్. ఈ భారతదేశానికి 14వ కంట్రోలర్ ఆడిటర్ జనరల్గా పనిచేస్తున్న వ్యక్తి. భారతదేశానికి ఈరోజు ఈ అవకాశం కూడా లభించింది సార్. ఇక్కడ అంతర్జాతీయ బాహ్య ఆడిటర్ విభాగానికి చైర్మన్గా ఈరోజు ఎన్నిక కావడం జరిగింది సార్. ఇక్కడ మరి ముఖ్యంగా సార్ దాంతోపాటు ప్రధానంగా వచ్చేసి ఇక్కడ సార్ బిడ్డ చాలా ఇంపార్టెంట్ సార్.
ఒక 2020 సంవత్సరము నవంబర్ 21 నాడు సార్ ఇక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం మహా ఆవాస్ యోజన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది సార్ ఇక్కడ. ఈ కార్యక్రమం సార్ ఉద్ధవ్ ఠాక్రే ప్రారంభించారు, మహారాష్ట్ర సీఎం. ఈ కార్యక్రమం ద్వారా సార్ 100 రోజుల్లో 8,82,000 ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలి సార్ ఇక్కడ. అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి దీనితో పాటు ఈ కార్యక్రమం అమలు కోసం 4,000 కోట్లను కేటాయించారు సార్. ఆల్రెడీ ఏపీ ప్రభుత్వం సార్ రానున్న 4 ఏళ్లలో 25 లక్షల వైఎస్ఆర్ ఇండ్ల నిర్మాణానికి రేపు డిసెంబర్లో శ్రీకారం చుట్టబోతుంది. ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ల పేరుతో ముందుకు పోతున్న సందర్భం. ఈరోజు మహారాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల్లోనే పేదలందరికీ కూడా మేము ఇండ్లు ఇస్తామని చెప్పి ఒక 8,82,000 ఇండ్లను కూడా నిర్మాణానికి ఈరోజు మా ఆవాస్ యోజన పేరుతో ఇలా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సంఘటన సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి రేపు 2022 నాటికి దేశంలో 1 కోటి ఇండ్ల నిర్మాణం కూడా కంప్లీట్ కావాలి, లేదా అందరికీ ఇండ్ల నిర్మాణం పూర్తి కావాలి. రేపు 2022 నాటికి గగనయాన్ ప్రాజెక్టు ద్వారా 3 వ్యక్తులు మనం అంతరిక్షంలో పంపించుకోబోతున్నాం. రేపు 2022 నాటికి వచ్చేసి ఇక్కడ సార్ అందరికీ ఇండ్ల నిర్మాణం కంప్లీట్ కావాలి. రేపు 2024 నాటికి ఇంటింటికి త్రాగునీరు కూడా అందించడమే ప్రధానమైన యొక్క ఏజెండా సార్. వచ్చేసి రేపు కరెంట్ ఎకనామీ పరంగా పోటీ పరీక్షలో ఎలా ఆడుతాడు సార్? ఏ రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల్లో 8,82,000 ఇండ్ల యొక్క నిర్మాణానికి అలా శ్రీకారం చుట్టింది. 100 రోజుల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మరి 8,82,000 ఇండ్ల నిర్మాణానికి ఇలా శంకుస్థాపన చేయడం జరిగింది. అలా రేపు పోటీ పరీక్షలు అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. వచ్చేసి మరి ముఖ్యంగా సార్ ఈరోజు అంతర్జాతీయ మత్స్య సంపద రోజు సార్. ప్రపంచంలో 3/2 అంటే 3 వచ్చేసి ఇక్కడ సార్ ప్రధానంగా ఇక్కడ వచ్చేసి మనకు ఏంటి సార్ అంటే ఈ యొక్క మత్స్య సంపదలో ఒక 2020 సంవత్సరం సార్ ఇక్కడ నవంబర్ 21 అంతర్జాతీయ మత్స్య సంపద రోజు సార్. టుడే వచ్చేసింది ఈ మత్స్య సంపద థీమ్ సార్. మత్స్య సంపద వినియోగంలో మత్స్య సంపదలో సామాజిక గొలుసు బాధ్యత అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్ ఇక్కడ. మరి ముఖ్యంగా సార్ 2016 నుండి యుఎన్ఓ నవంబర్ 21ని అంతర్జాతీయ మత్స్య సంపద రోజుగా గుర్తించింది. 2020 సంవత్సరానికి సార్ 4వ అంతర్జాతీయ మత్స్య సంపద వేడుకల్ని నిర్వహించారు సార్. ప్రపంచంలో
3/2 వంతు సార్ ఇక్కడ ప్రజలు మత్స్య సంపద మీద ఆధారపడ్డారు సార్. వచ్చేసి ఇక్కడ అందుకు గాను సార్ ప్రధానంగా వచ్చేసి మత్స్య సంపదను ఏ విధంగా సంరక్షించుకోవాలి, మత్స్య సంపదను ఏ విధంగా సముద్రంలోకి వెళ్ళి తీసుకురావాలి, మత్స్య సంపద పైన ఏ విధంగా ప్రజలకి అవగాహన కల్పించాలి, తెచ్చిన యొక్క మత్స్య సంపదను కొన్నాళ్ళ పాటు కోల్డ్ స్టోరేజ్లలో పెట్టడానికి ప్రజలకు కావాల్సిన కోల్డ్ స్టోరేజ్లు కూడా నిర్మించాలి. ఇంకా మత్స్య సంపద రంగాన్ని పెంపొందించాలి, ప్రజలకు దీనిపై అవగాహన కల్పించాలి. ఈ మధ్యనే 2020లో సెప్టెంబర్ నాడు సార్ ఇక్కడ సెప్టెంబర్లో భారత ప్రభుత్వం జాతీయ మత్స్య సంపద యోజన కార్యక్రమాన్ని 20,000 కోట్ల రూపాయలతో పాట్నాలో ప్రారంభించిన యొక్క సంఘటన సార్. 2020 సంవత్సరానికి దేశంలో ఉత్తమ మత్స్య సంపద అవార్డుకి ఎంపికైన రాష్ట్రం అంటే అస్సాం రాష్ట్రం ఎన్నికైంది సార్. ఈ మధ్యనే కేరళ ప్రభుత్వం సార్ మత్స్యకారుల సంక్షేమం కోసం, మత్స్యకారుల కోసం కేరళ రాష్ట్ర ప్రభుత్వం పరివర్తనం అనే యొక్క కార్యక్రమాన్ని కూడా రీసెంట్లీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకి వెళ్ళినప్పుడు ఏదైనా ప్రమాదాలు జరుగుతున్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి మత్స్యకారులకు సహాయంగా ప్రత్యేకంగా ఒక అంబులెన్స్లను కూడా ప్రారంభించారు సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి మత్స్య సంపదను పెంపొందించాలి, మత్స్య సంపద పైన ప్రజలకి అవగాహన కల్పించాలి. ప్రపంచ ఆదాయంలో మత్స్య సంపద కూడా ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఒక వ్యవసాయ రంగం యొక్క ఉపరంగం ఇది మత్స్య సంపద సార్. ఇక్కడ మరి ముఖ్యంగా వచ్చేసారి ఇది ఈరోజు ఒక నవంబర్ 21 సార్, ఇది అంతర్జాతీయ టెలివిజన్ రోజు సార్. ఇక్కడ టెలివిజన్ రోజు సార్. 1996లో యుఎన్ఓ నవంబర్ 21ను టెలివిజన్ డేగా గుర్తించింది సార్. వచ్చేసి మరి ముఖ్యంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఇక్కడ ఇవాళ టెలివిజన్ ప్రసారాలు సార్. ఒకప్పుడు మారుమూల పల్లెల్లో ఏం జరిగేదో తెలియకపోయేది, కనీసం రోడ్డు సదుపాయాలు కూడా లేవు, కనీసం ఎవరికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి సార్ అలా ఆ రోజుల్లో. ఈరోజు టెలివిజన్ వల్ల సార్ ఇక్కడ ప్రపంచంలో క్షణం సార్ అక్కడ ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరగబోతుందో కావలసిన సమాచారాన్ని చేరవేయడంలో ప్రజలకి టెలివిజన్ రంగం ప్రధానమైన పాత్ర పోషిస్తుంది సార్. టెలివిజన్ రంగం సార్ ఇలా దేశ అభివృద్ధిలో టెలివిజన్ రంగం కీలకమైన పాత్ర సార్. ఏ మూమెంట్లో వర్షాలు రావచ్చు, ఏ మూమెంట్లో ఏం రావచ్చు, ఏ మూమెంట్లో విపత్తులు ఏర్పడవచ్చు, ఎక్కడి నుంచి ఆ బస్సు ఎక్కడ ఉంది, ఏంటి ఆ ట్రైను ఎక్కడ వరకు కూలిపోయింది, ఎక్కడ ఆగిపోయింది. ఇలా టెలివిజన్ ప్రసారాలు ప్రజలు, జర్నలిస్టులు అనేక రకాలుగా ఇలా సమాజానికి కావాల్సిన సమాచారాన్ని కూడా ఇలా టెలివిజన్ ద్వారా అందిస్తున్నారు. టెలివిజన్ ఇలా ఉపయోగం అనేక రకాలుగా ఉన్న యొక్క సంఘటన సార్ వచ్చేసి ప్రసార మాధ్యమాలు. మనం రేపు అడిగితే సార్ వచ్చేసి పోటీ పరీక్షల్లో ఎలా మనకు అడగవచ్చు సార్ అంటే, ఏ ఇయర్ నుండి ఐక్యరాజ్యసమితి నవంబర్ 21ని అంతర్జాతీయ టెలివిజన్ రోజు గుర్తించింది, లేదా నవంబర్ 21 మత్స్య సంపద రోజు అంతర్జాతీయ 2020కి ఈ రోజును గుర్తించి ఎన్నేళ్ళు పూర్తయింది, లేదా ఈ 2020 నవంబర్ 21 మత్స్య సంపద యొక్క థీమ్ ఏంది. గతంలో ఇంపార్టెంట్ డేట్లు అడిగేది, ఈరోజు 4 రోజుల నుంచి డేట్లు అడిగి ఇప్పుడేమంటుండు 4 డేట్లు ఇచ్చి వాటి థీమ్ అడుగుతుండు. సరైంది ఏది,
సరికాంది ఏది? అన్నీ సరైనవేనా? ఇందులో ఏది రాంగ్ ఉంది? ఏబిసి సరైందా? ఈ టైపులో రేపు పోటీ పరీక్షల్లో అడుగుతున్నే అవకాశం ఉంది సార్. మరి అదేవిధంగా సార్ ఒక 2020 సంవత్సరము నవంబర్లో సార్ ఇక్కడ నవంబర్ 21 నాడు మాల అడిగా. ఈ మాల అడిగా సార్ ఈమె జో బిడెన్కు పాలసీ డైరెక్టర్ సలహాదారురాలిగా నియమితులైంది సార్. ఇక్కడ ఈమె వచ్చేసి ఇక్కడ సార్ గతంలో ఒబామా అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒబామా అమెరికా అధ్యక్ష సమయంలో ఒబామాకు అమెరికా అధ్యక్ష సమయంలో సార్ ఇక్కడ ప్రధానంగా ఈమె విద్యా విభాగము సామాజిక విభాగంలో సలహాదారులుగా నియమితులైంది. ఈ మధ్య అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్కు కమల్ హారిస్ కూడా ప్రత్యేక అడ్వైజర్గా విధులు నిర్వహించింది సార్. ఒక ప్రవాసీ భారతీయురాలు సార్. ఈమె ప్రవాసీ భారతీయురాలు. ఆల్రెడీ ఇప్పటికే సార్ మన ప్రవాస భారతీయులు జో బిడెన్కు వివిధ హోదాలో నియమితులయ్యారు సార్. ఉదాహరణకు వచ్చేసి వివేక్ మూర్తి సార్ కోవిడ్ టాస్క్ ఫోర్స్ బృందానికి చైర్మన్గా నియమితులయ్యారు. అదేవిధంగా సార్ ప్రకాష్ పటేలు అమెరికా సెక్యూరిటీ కౌన్సిల్కు విభాగానికి చైర్మన్గా నియమితులయ్యారు. ఈరోజు మనకి ఈమె ఒక జో బిడెన్కు పాలసీ డైరెక్టర్ అడ్వైజర్గా ఈమె నియమితులైన సంఘటన సార్. రేపు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా అడుగుతాడు సార్ పోటీ పరీక్షల్లో. అదేవిధంగా సార్ వచ్చేసి ఒక 2020 సంవత్సరము నవంబర్ 21 నాడు సార్ ఇక్కడ ఆయిల్ అండ్ లిమిటెడ్ కంపెనీ ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఈ ఆయిల్ ఇండియా లిమిటెడ్ కంపెనీ సార్ ఈరోజు ఒడిశా రాష్ట్రంలో మహానది లోయలో సహజ వాయువును సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించింది సార్ ఇక్కడ. అదేవిధంగా సార్ ఈ కార్యక్రమం అంచనా ఖర్చు 220 కోట్లు సార్ ఇక్కడ. ఆల్రెడీ సార్ మన గోదావరి బేసిన్లో సహజవాయువును వెలికి తీస్తున్నాం. మన భూగర్భ శాస్త్రవేత్తలు మహానది ఇరాకుడు ప్రాజెక్టును కూడా ఈ నదిపై నిర్మించారు. ఈ భారతదేశంలో బహుళార్థక సాధక ప్రాజెక్టులలో ఒకటి బాక్రానంగల్ ప్రాజెక్ట్ ఒకటి, సట్లెజ్ నదిపై నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఒకటి, కృష్ణా నదిపై ఇరాకుడు ప్రాజెక్ట్ ఒకటి మహానదిపై నిర్మించారు సార్. మరి ఒడిశా రాష్ట్రంలో మహానది లోయల్లో విపరీతమైన సహజ వాయువు నిక్షేపాలు ఉన్నాయి. ఈ సహజ వాయువు నిక్షేపాలను వెలికి తీయడం కోసం ఈరోజు ఆయిల్ ఇండియా లిమిటెడ్ సిస్మిక్ కంపెనీ ఒక సర్వే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది సార్. ఈ కార్యక్రమం కోసం 202
20 కోట్ల రూపాయల యొక్క అంచనా కూడా వేయడం జరిగింది సార్. ఈ సహజ వాయువునికి వస్తే దాదాపు ఆ యొక్క ఒడిశా పల్లె ప్రాంతాల యొక్క ప్రతి గ్రామీణ ప్రాంతాన్ని కూడా వచ్చేసాడు గ్యాస్ సరఫరా కూడా తక్కువ ధరకే చేసాక పంపిణీ చేసాక అవకాశం ఉంది సార్. రేపు పోటీ పరీక్షల్లో కరెంటు జాగ్రత్త పరంగా ఏ టైపులు అడుగుతాడు సార్ అంటే ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం లేదా ఈ మధ్యనే ఏ కంపెనీ ఒడిశాలో మహానది లోయలో సహజ వాయువు యొక్క సర్వే కార్యక్రమం నిర్వహిస్తుంది లేదా ఏ నది లోయలో సహజ వాయువు కార్యక్రమాన్ని సర్వే చేస్తున్నారు. ఇలా పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ వెరీ ఇంపార్టెంట్ వ్యక్తి సార్, ప్రముఖమైన వ్యక్తి దేవిప్రియ. ఈయన కలం పేరే దేవిప్రియ సార్. మా భూమి మా ఊరు గాలి రంగు ఇలాంటి నవలల యొక్క రచయిత సార్ ఇతను. 1949లో గుంటూరు జిల్లాలో జన్మించిన వ్యక్తి సార్. ప్రముఖ రచయితగా, ప్రముఖ సాహిత్యవేత్త, వివిధ పత్రికల్లో వ్యాసాలు కూడా రాసిన వ్యక్తి సార్ ఇతను. 2020 సంవత్సరము నవంబర్ 21 నాడు అనారోగ్యం కారణంగా మరణించిన ఒక తెలుగు రచయిత పత్రిక జర్నలిస్టు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఈయన సార్ దేవిప్రియ మరణించారు సార్. మా భూమి నవల 1, గాలి రంగు నవల. ఈ నవలకు సార్ ఈయన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. 1954 మార్చి 12 నాడు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు స్థాపించారు. భారత రాజ్యాంగం గుర్తించిన ఏ భాషలోనైనా నవలలు రాస్తున్న రచయితలకు ఇస్తారు సార్ ₹1,00,000 నగదు సార్. 2020 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు స్వీకరించిన తెలుగు సాహిత్యవేత్త బండి నారాయణ స్వామి సార్ ఇతను. శబ్ద భూమి అనే నవల సార్. ఈ శబ్ద భూమి నవల సార్ అయ్యా మా రాయలసీమకు కావాల్సింది, మా రాయలసీమ రైతాంగానికి కావాల్సింది 3 రాజధానులు కాదు, మాకు కావాల్సింది రాయలసీమ రైతాంగానికి సాగునీరు ఇవ్వండి అని చెప్పి రాయలసీమ పల్లె జీవన స్థితిగతులపై ఈ నవల రాస్తే 2020కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు స్వీకరించిన వ్యక్తి. రిపోర్టీ పరీక్షలు అడగబోతున్న బిడ్డ సార్ ఏమంటాడు సార్? 2020 సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఎవరు? ఈ మధ్యన మరణించిన దేవిప్రియ, ప్రముఖ సాహిత్యవేత్త. ఏ నవలకైనా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఈ రేంజ్లో బిట్ అడిగే అవకాశం ఉంటుంది సార్. ఏ టైపులో బిట్ వచ్చినా మన వాళ్ళు బిట్టు మీరు చేసుకోవచ్చు సార్. అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఒక 2020 సంవత్సరము నవంబర్ 21 నాడు సార్ ఇక్కడ ప్రపంచంలో అతి లోతైన ప్రాంతము
పసిఫిక్ మహాసముద్రంలో మేరియానా ట్రంచ్ ఈ ప్రాంతంలోకి 10,909 సుమారు ప్రాంతం లోతు 1,121 మీటర్ల పైగా ఉంటుంది సార్. ఈ ప్రాంతం వద్ద 10,909 కిలోమీటర్ల యొక్క అంటే మీటర్ల యొక్క లోతు సార్. ఇక్కడ మీటర్ల యొక్క లోతు వరకు వెళ్ళి మరి ముగ్గురు శాస్త్రవేత్తలు పెమ్ డౌజ్ అనే సబ్ నౌకలో వెళ్ళి ఈ యొక్క నౌకలో వెళ్ళి సార్ ఇక్కడ వీళ్ళు సముద్రము అడుగు బాగాన తాకి జీవరాశి, ఏలియన్స్, మత్స్య సంపద, ఖనిజాల పైన విశ్లేషించారు సార్ వీళ్ళు. ఇదే 2019 సార్. 2019లో అమెరికా శాస్త్రవేత్తలు ఇదే మేరియానా ట్రంచ్లోకి 10,927 కిలోమీటర్ల యొక్క లోతులోకి వెళ్ళారు సార్ వాళ్ళు. ఇప్పటికి ఇలాంటి సాహసం చేసింది ఈ 2 దేశాల శాస్త్రవేత్తలు సార్. అసలు ఏంది అక్కడ పసిఫిక్ ఓషన్లో మేరియానా ట్రంచ్ వద్ద ఎలాంటి ఖనిజ సంపద ఉంది, భవిష్యత్ సమాజానికి ఏమైనా అవసరం వచ్చాక సంపద ఇక్కడి నుంచి మనం స్వీకరించవచ్చా అనేక అధ్యయనం కోసం, పరిశోధనల కోసం భాగంగా ఈరోజు చైనా పెమ్ డౌజ్ అనే పేరుతో ఆ పరిసర ప్రాంతాలని అడుగు బాగాన విశ్లేషించిన సంఘటన సార్. రేపు కరెంటు జాగ్రత్త పరంగా అడుగుతాడు సార్. ఏ నౌక ద్వారా చైనా ముగ్గురు శాస్త్రవేత్తలు మేరియానా ట్రంచ్కి వెళ్ళారు, ఎన్ని కిలోమీటర్ దూరం వెళ్ళారు వీళ్ళు, అంతకన్నా ముందు వెళ్ళింది ఎవరు, ఇలా అడిగే అవకాశం ఉంటుంది సార్. పసిఫిక్ మహాసముద్రం త్రిభుజాకారం సార్. పసిఫిక్ మహాసముద్రం ఇది త్రిభుజాకారంలో ఉంటుంది సార్. ఇది హిందూ మహాసముద్రం ఎం ఆకారం సార్. అట్లాంటిక్ మహాసముద్రం ఇది ఎస్ ఆకారం సార్. ఆర్కిటిక్ మహాసముద్రం ఇది వృత్తాకారం సార్. ఈ ప్రపంచంలో ప్రశాంతమైన సముద్రం అంటే పసిఫిక్ ఓషన్ సార్. ఈ ప్రపంచంలో అత్యధికంగా అగ్ని పర్వతాలు ఉన్నాయి కూడా పసిఫిక్ ఓషన్లో సార్ వచ్చేసింది. ఈ ప్రాంతంలోకి చైనా శాస్త్రవేత్తలు వెళ్ళిన యొక్క సంఘటన సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఈరోజు ఒక 2020 సంవత్సరం నవంబర్ 21 నాడు సార్ ఇక్కడ దీన్ దయాల్ పెట్రోలియం యూనివర్సిటీ 8వ వర్చువల్ మీటింగ్లో భాగంగా వచ్చేసి ఇక్కడ సార్ ప్రధానంగా 45 మెగావాట్ల సోలార్ ప్లాంటును ప్రారంభించారు సార్ మోడీ సార్. ముఖ్యంగా సార్ వచ్చేసి
ఒక దీన్ దయాళ్ సార్ ఈయన ప్రముఖ సామాజిక ఉద్యమ నేత. ఈయన జన్మదినమే సెప్టెంబర్ 25 జాతీయ సామాజిక మరో సార్. ఒక టీచర్, అనేక మంది దీనులకు అభాగ్యులకి అండగా నిలబడ్డ వ్యక్తి సార్ ఈయన. ఈయన పేరు మీద దీన్ దయాళ్ పెట్రోల్ యూనివర్సిటీ 8వ వర్చువల్ మీటింగ్లో మోడీ ప్రసంగిస్తూ ఇలా భారతదేశం పారిశ్రామిక రంగంలో కూడా వేగవంతంగా ముందుకెళ్తుంది. ఇంత లాక్డౌన్ సమయంలో కూడా ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా మన పారిశ్రామిక రంగం ఉత్పత్తులు వేగవంతంగా వెళ్ళగలుగుతున్నాం. దీనికి కారణం మన మేధో సంపత్తి, మన ఇన్నోవేషన్ ప్రధానమైన అంశాలు. పారిశ్రామిక రంగాలు ఇంకా వేగవంతంగా ముందుకెళ్ళాలి. పారిశ్రామిక రంగాల ద్వారా ప్రజలకు అనేకమైన ఉపాధి కూడా లభిస్తుందని చెప్పి ఈరోజు మోడీ పిలుపునిచ్చిన సంఘటన సార్. మరి ముఖ్యంగా సార్, ఆంధ్రప్రదేశ్లో పెట్రోలియం యూనివర్సిటీని విశాఖలో నిర్మిస్తున్న సంఘటన సార్ వచ్చేసి ఏపీలో జాతీయ పెట్రోలియం అకాడమీ అక్కడే ఉంది, మిలిటరీ అకాడమీ అక్కడే ఉంది, ఫారెస్ట్ అకాడమీ అక్కడే ఉంది. ఉత్తరాఖండ్లో డెహ్రాడూన్ సార్. ప్రపంచంలో పెట్రోలియం ఉత్పత్తిలో సౌదీ అరేబియా, ఈ భారతదేశంలో అరేబియా తీర ప్రాంతం పెట్రోలియం నిక్షేపాల ప్రసిద్ధిగాంచింది. ఒక పెట్రోలియం మాట అనగానే ఇన్ని రకాలుగా బిట్టు మనకు అవగాహన ఉండిపోవాలి. పోటీ పరీక్షల్లో వచ్చేసి ఇక్కడ దాని గురించి అనగానే అదేవిధంగా సార్, ఒక 2020 సంవత్సరం సార్ ఇక్కడ నవంబర్ 15 నుండి నవంబర్ 21 వరకు నవజాత శిశువు వారం కార్యక్రమంగా కేంద్రం గుర్తించింది సార్. ఇక్కడ ప్రపంచంలో శిశువు మరణాల రేటులో జపాన్ మొదటి స్థానం సార్. తక్కువ శిశు మరణాలు సార్ ఇక్కడ, ఎక్కువ శిశు మరణాలు తక్కువ, అతి తక్కువ శిశు మరణాల రేటు ఎక్కడంటే జపాన్ సార్ వచ్చేసింది. ఎక్కువ శిశు మరణాలు కాదు సార్, తక్కువ. భారతదేశంలో తక్కువ శిశు మరణాల రేటు అంటే కేరళ రాష్ట్రం సార్. మారుమూల పల్లె ప్రాంతాల్లో, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కూడా సార్, తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువుకు అనుకోకుండా ప్రమాదం జరుగుతుంది. సరైన పౌష్టికాహారం లోపం, సరైన వైద్య లోపం, అనేక మంది శిశువులు కూడా తల్లితో పురిటిలో చనిపోతున్నారు సార్. అందుకే తల్లితో పాటు శిశువు కూడా పౌష్టికాహారం అందించాలి. ఈ శిశువు మరణాల రేట్లు తగ్గించే విధంగా ఉండాలి. మన పల్లె ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా మంత్రస్థానంలో వైద్యం జరుగుతుంది. అలాంటి అన్ని విడనాడి ఒక నార్మల్ డెలివరీ అయ్యే తల్లిని కూడా వీళ్ళు సిజేరియన్ చేసి కడుపు కోతలు కూడా మిగిలిస్తున్నారు ఆ తల్లులకి. అందుకే శిశు మరణాల రేటు తగ్గిస్తూ ఆ తల్లి శిశువుకు మంచి పౌష్టికాహారాన్ని అందిస్తూ మంచి వైద్యపరమైన సేవలు అందించి శిశు మరణాల రేటు తగ్గించాలనే లక్ష్యంతో నవజాత శిశువు వారంగా ఈ మధ్యకాలాన్ని ప్రకటించిన సంఘటన సార్ వచ్చేసి. రేపు పోటీ పరీక్షలు అడిగితే సార్, ఏ కాలాన్ని, ఏ రోజు నుండి ఏ రోజు వరకు నవజాత శిశువు వారంగా గుర్తించింది కేంద్రం, లేదా జిఎస్ పరంగా అడిగితే ప్రపంచంలో శిశు మరణాల రేటు తక్కువ ఎక్కడ, ఇండియాలో ఎక్కడ, ఇలా మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ వచ్చేసి 2020 సంవత్సరము నవంబర్ 21 నాడు సార్ కేంద్ర ప్రభుత్వం
అంతర్జాతీయ మత్స్య సంపద రోజు సందర్భంగా ఉత్తమ పశు సంవర్ధక ఉత్తమ సహకార సంస్థ ఉత్తమ పాడి అంశాలను పరిశీలనలో తెలంగాణ రాష్ట్ర సహకార సంఘానికి ఆ విభాగాలలో పై విభాగాలు సార్ బెస్ట్ అవార్డును స్వీకరించారు సార్. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం సార్ కొన్ని పేద కుటుంబాలకు బర్రెలు, కొన్ని పేద కుటుంబాలకు ఆవులను, కొన్ని నిరుపేద కుటుంబాల గొర్రెలు, ఇలా పశు సంవర్ధకులు సహకార సంఘాలు కీలకమైన సహకార సంస్థ ముందుకు పోతుంది. అందుకే మత్స్య సంపదని పెంపొందించడంలో ప్రతి పల్లెల్లో ప్రతి చెరువులో కూడా ఇలా చేపలను అంటే చిన్న చిన్న చేప పిల్లలు అంటే చెరువులలో పోశారు. ఆయా వర్గాలకు ఆయా కుటుంబాలకి ఆర్థికంగా లబ్ధి చేకూరే విధంగా ఈ రంగాలను ముందుకు తీసుకెళ్లే విధంగా తెలంగాణ ఇలా ముందుకు పోతున్నందుకే ఒక బెస్ట్ ఉత్తమ పశు సంవర్ధక అవార్డు, పాడి అవార్డులను కూడా ఇలా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన యొక్క సంఘటన సార్. అదేవిధంగా సార్ ప్రధానంగా ఇండియా, థాయిలాండు పెట్రో కార్పెట్ 30వ నావిక విన్యాసాలను విజయవంతంగా నిర్వహించారు సార్. ఈ విన్యాసాల్లో ఇండియా నుండి ఐఎన్ఎస్ కర్వతి, ఐఎన్ఎస్ కర్ముక్ యుద్ధ నౌకలు పాల్గొన్నవి సార్. ఈ మధ్యకాలంలో ఇండియా బంగ్లాదేశ్ బొంగో సాగర్ పేరుతో, ఇండియా శ్రీలంక ఆపరేషన్ సిలనెక్స్ పేరుతో, ఇండియా జపాన్ ఆపరేషన్ జిమ్మిక్స్ పేరుతో, ఇండియా సింగపూరు ఆపరేషన్ సింబెక్స్ పేరుతో, జిమ్మిక్స్, సింబెక్స్, సిలనెక్స్, బొంగో సాగర్ ఆపరేషన్ మలబార్ పేరుతో వివిధ దేశాలతో సముద్ర తీరంలో నావీ విన్యాసాలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా మనం థాయిలాండ్ కూడా 30వ ఎడిషన్ నావీ విన్యాసాలు నిర్వహించాం సార్. ఈ విన్యాసాల్లో పాల్గొన్న యుద్ధ నౌకలాంటివి ఇది ఎన్నో విన్యాసాలు ఇండియా థాయిలాండ్ మధ్య ఇలా మనకు అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్ పోటీ పరీక్షల్లో. ఒక 2020 సంవత్సరం సార్ నవంబర్ 21 నాడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్ 2 నిర్మాణానికి
శంకుస్థాపన చేశారు సార్. 61,843 కోట్ల రూపాయలతో ఈ యొక్క చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్ 2 నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేశారు సార్. ఇందులో భాగంగా ఇక్కడ సార్ 380 కోట్ల రూపాయలతో నిర్మించిన ఒక రిజర్వాయర్ను కూడా ఈరోజు అమిత్ షా శంకుస్థాపన ప్రారంభించడం జరిగింది సార్. అదేవిధంగా సార్ 2020 సంవత్సరం నవంబర్ 21 నాడు సార్ నాగాలాండ్ రాష్ట్రంలో ఉత్తర కోహిమాలో పోలీస్ స్టేషన్కు ISO గుర్తింపు కూడా ఈరోజు లభించింది సార్. నాగాలాండ్ అసెంబ్లీ స్థానాలు సార్ 60. నిపియు రియో నాగాలాండ్ సీఎం. ఈ భారతదేశంలో ఇంగ్లీష్ అధికార భాషని కలిగిన ఏకైక రాష్ట్రం సార్ ఇది. పోటీ పరీక్షల్లో ఏ విధంగా అడిగినా కూడా మీరు ఈజీ క్యాచ్ చేయరు సార్. మా ప్లాటో ఆన్లైన్ యాప్ను ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన యొక్క క్లాసెస్ ఉన్నాయి, మోడల్ పేపర్స్ ఉన్నాయి. మీ ఫ్రెండ్స్ చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టుమారో 4 to 5 ప్లాటో ఆధ్వర్యంలో ఆన్లైన్ జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ మీద ఎగ్జామ్ ఉంటుంది సార్ 4 to 5. మీ ఫ్రెండ్స్ చెప్పండి సార్. తప్పనిసరిగా రేపు పోటీ పరీక్షలు అడిగే ఇంపార్టెంట్ బిట్లు సార్, వాటి మీద ఎక్స్ప్లెనేషన్ క్లాస్ ఉంటుంది సార్. 4 to 5 ఎగ్జామ్ సార్. మా ప్లాటో ఫస్ట్ టైం ఎగ్జామ్ మేము కండక్ట్ చేస్తున్నాం. ఓన్లీ మీకు యాప్లో ఎగ్జామ్స్ మోడల్ పేపర్సే కాకుండా మేమే స్వయంగా ఉండి 4 మల్టిపుల్ చాయిస్లో ఏ ఏంది, బి ఏంది, సి ఏంది, డి ఏంది అన్ని రకాలుగా తెలుసుకునే విధంగా రేపు టుమారో ఎగ్జామ్ పెడుతున్నాం సార్. అందరూ అటెండ్ కండి సార్. మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పండి సార్. రేపు 4 to 5 ఆన్లైన్ క్లాస్ లైవ్ ఎగ్జామ్ ఉంటుంది సార్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.